యాపిల్ పులుసు చాలా బాగుంది. టేస్ట్ చేస్తే ఎలా ఉందో చూడు. చేప ముక్క, చాలా బాగుంది. హాయ్ గైస్, హౌ ఆర్ యూ? సీ ఫుడ్ విలేజ్ కుకింగ్కి స్వాగతం. ఇవాళ మనం స్టార్ యాపిల్ తోటి చేపల పులుసు చేసుకుందాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం ముందుగా చేపని క్లీన్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుందాము. పులుసు ఇలా తీసేసుకోవాలి. చేపకి కట్ చేసుకున్న ఫిష్ ముక్కల పైన సాల్ట్ వేసుకుందాము. మూత పెట్టేసి సాల్ట్ తోటి ఫిష్ని బాగా ఇలా క్లీన్ చేసేసుకోవాలి. మనకి కొంచెం నీసు వాసన అలా రాకుండా ఉండాలంటే పెట్టి బాగా ముక్కల్ని కడిగేస్తాము. రుద్దుకున్నాము. ఇప్పుడు వాటర్లో కడిగేసుకుందాం. ప్లేట్లో తీసుకుందాం. మనం వాటర్లో కడుక్కున్నాక మనం నీట్గా క్లీన్ చేసుకున్న చేపల ముక్కల పైన పసుపు వేసుకుందాము. సాల్ట్, ముక్కలకు పట్టడానికి కారం, మనం 1 టీ స్పూన్ కారం వేసుకుందాము. అవసరమైతే ఇంకోటి కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. వీటినన్నిటినీ ఇలా కలిపి పెట్టుకోవాలి. ఈ ముక్కలకి పట్టించేసినాక ఈ ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకోవాలి. నీట్గా ఈ ముక్కలకి అన్నిటికీ పట్టించేసి ఇవి పక్కన పెట్టేసుకుందాము. ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, సాల్ట్ అన్నీ పట్టించాము. 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. వాటర్లో నానేసుకుందాం చింతపండు, ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ యాపిల్ని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకోవాలి నిలువుకి. ఇది మనం దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నట్టు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇవి మామూలుగా విడిగైనా తినొచ్చు. పుల్లగా ఒగరొగరుగా ఉంటాయి. ఇలా పొడవుగా స్ట్రాబెర్రీ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరకాయలు కట్ చేసుకుందాం. ఆనియన్స్ కట్ చేసుకుందాం. టమాటాని కట్ చేసుకుందాం. మనం 2 టమాటాలు వేసుకుంటే చింతపండు పులుసు వేసుకున్నా కానీ కొంచెం టేస్ట్గా ఉంటుంది కూర. చేపల పులుసు, పైనాపిల్ చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు ఇందాక చూపించాను కదా. చేపని క్లీన్ చేసుకొని సాల్ట్, పసుపు ఇవన్నీ వేసి ముక్కలు పక్కన పెట్టుకున్నాం. స్టార్ యాపిల్ ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసుకున్నాయి, ఉల్లి ముక్కలు కట్ చేసుకున్నాయి, పచ్చిమిర్చి ముక్కలు. ఇది వచ్చేసి మెంతుకూర. మనం మెంతుల పౌడర్ చేపల కూరలో యాడ్ చేస్తారు. అది కాకుండా మెంతుల పౌడర్ కాకుండా నేను మెంతుకూర యాడ్ చేస్తున్నాను. పుదీనాకు, చేపలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు,
టేస్ట్కు తగినంత సాల్టు, కొబ్బరి పౌడరు 2 స్పూన్లు, ధనియాల పౌడర్ 1 స్పూన్, కారం 2 స్పూన్లు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, తగినంత ఆయిల్. చేసుకునే విధానం: పొయ్యి మీద పెట్టుకున్నాము, అంత ఆయిల్ వేసుకున్నాము. కర్రీ తగినంత. ఇది చేపల కూర కదా, కొంచెం ఎక్కువే ఉండాలి ఆయిల్. ఆయిల్ వేడెక్కింది. మనం పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ ముక్కలు, స్టార్ యాపిల్స్ ముక్కలు కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకుంటాం. టమాటా ముక్కలు వేసుకుంటాము. టమాటా ముక్కలు యాడ్ చేసినాక ఇలా తిప్పేసుకున్నాం. కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేయాలి. టేస్ట్ జన్న సాల్ట్ సరిపోయినంత, చిటికెడు పసుపు, ముక్కలు కన్నింటి ఇలా తిప్పేసుకోవాలి. పసుపు సాల్ట్ వేస్తాం కదా, కారం వేసి మగ్గనిద్దాము కొంచెంసేపు. కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడర్, కొబ్బరి పౌడర్ మొత్తం వేసేసుకొని మనం తిప్పుకుందాము. ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకుందాము. పులుసు చేప ముక్కలకు పట్టాలి కాబట్టి ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. ఒక్కొక్క ముక్కను తీసేసి ఇలా పెట్టేసుకుందాం. ఇంకో 10 నిమిషాలు ఇలాగే ఉడికించుకుందాము. మెంతికూర, పుదీనాకు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఉడికిందా లేదో చూసుకుందాము. గంటి పెట్టి ముక్కలు చెదిరిపోతాయి. చేప ముక్క చెదిరిపోకుండా ఉంటుంది. ఇది పులుసు కూర కదా. రెడీ అయిపోయింది, దించుకుందాము. తినాలా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ యాపిల్ కర్రీ చాలా సూపర్గా ఉంది.